ఇవాళ రూమ్ మారుతున్నాం కదా. ఇవాళ రూమ్ మారినప్పుడు ఎంత పని ఉంటుందో, ఈ రూమ్లో ఎంత పని ఉంటుందో మొత్తం ఇవాళ మనం చూద్దాము. మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాక అక్కడ ఎంత పని చేస్తానో మీకు చూపిస్తాను. అంతా మళ్ళీ నీట్గా చేసి ఇవన్నీ ఇప్పుడు ప్యాక్ చేయాలి. ప్యాక్ చేసి అక్కడ మళ్ళీ సర్దాలి. రూమ్ మారమంటే ఒక పెద్ద తలగపుట్ట. నిజంగా చాలా కష్టం రూమ్ మారాలంటే. వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. నేను మీ గోదావరి పిల్ల, హైదరాబాద్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఈ వీడియో పూర్తిగా చూస్తే నా కష్టం ఏంటో మీకు కూడా తెలుస్తుంది. నేను హైదరాబాద్ వచ్చాక మేము ఏమైనా వెనకేసుకున్నామంటే, మా హస్బెండ్ మేము ఏమైనా వెనకేసుకున్నామంటే సంచులు వెనకేసుకున్నాము. ఎందుకంటే మరి రూమ్ మారినప్పుడు సంచులు కావాలి కదా, అందుకోసం. సో లెట్స్ స్టార్ట్ చేద్దాం. మనకి ఇంగ్లీష్ రానప్పుడు ఇంగ్లీష్ ఎందుకు, ఓకేనా? అయితే ఇప్పుడు ఇవన్నీ సామాను అన్నీ సర్దాలి. ఫస్ట్ బట్టలతో మొదలు పెడదామని చెప్పేసి బట్టలన్నీ తీసేసాను. నాతో పాటు మా యశిక తల్లి, మా చైత్ర కూడా నాకు సహాయం చేస్తున్నారు. పాటు రూమ్ మారడానికి వాళ్ళు కూడా చాలా పనులు అయితే చేసేస్తున్నారు, ఇద్దరును కలిపి. మా పెద్దదైతే సంచులు ఇచ్చేసి బట్టలు అందించేసి ఒక్కొక్కసారి బాగానే పని చేస్తుంది, ఒక్కొక్కసారి డబుల్ పనులు చేస్తుంది. మా చిన్నదేమో అసలు ఎక్సర్సైజులు కుస్తీలు తెగబట్టేస్తుంది. అసలు నాకు అదే అర్థం కావట్లేదు. మా చేతిలో చెప్పిన సైలెంట్గా ఉండమ్మా అని. అదైతే చిన్నదైతే చాలా అల్లరి. ఇద్దరు పిల్లలతో పని చేసుకోవడం అంటే చాలా కష్టం. నేనైతే ఈ రూమ్ అంతా సర్దడానికి నాకు నిజంగా మార్నింగ్ స్టార్ట్ చేస్తే నైట్ 10:30 అయింది. నేను ఫుడ్ కూడా తినేటప్పుడు 10:30 అయింది నిన్నైతే. హైదరాబాద్ వచ్చాక ఎంత కష్టం, అసలు చాలా కష్టం రూమ్ మారాలంటే. కానీ నాకు ఈ రూమ్స్తో ఉన్న మెమొరీస్, జ్ఞాపకాలు, గుర్తులు అసలు చాలా స్వీట్ మెమొరీస్ ఉన్నాయి. నిజంగా నాకు బోర్ కొట్టినా సరే ఎదురు పికిల్ బాల్ ఉంటుంది ఈ రూమ్లో. ఈ రూమ్ బయటను కూర్చుంటే పికిల్ బాల్ ఆడతారు. అలా కూర్చుని చూసినా టైంపాస్ అయిపోతుంది. ఫోన్ లేదు, అదే టీవీ లేదు, అయితే ఎదురు చూసి కూర్చున్నా టైంపాస్ అయిపోద్ది. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది రూమ్ కూడా, పీస్ఫుల్గా ఉంటుంది. నాకు హైదరాబాద్లో ఎన్ని రూమ్ మారినా అంత బాధ ఏమనిపించలేదు. కానీ ఈ రూమ్ మారుతున్నప్పుడు అయితే చాలా అంటే చాలా బాధేసింది. ఏమో తెలియదు కానీ నిజంగా ఈ రూమ్లో ఉన్నంత ఫ్రీగా నేను ఏ రూమ్లోనూ ఉండలేకపోయాం మేమైతే. నిజంగా మేము ఇచ్చిన రెంట్కి రూమ్కి అసలు వర్త్. కోంపల్లో ఇంత రేటు తక్కువ అంటే, అసలు సుచిత్ర కోంపల్లో ఇంత రేటు తక్కువ ఉండడం అంటే ఇదే ఫస్ట్ టైము. నార్మల్ చిన్న చిన్న ఏరియాల్లోనే రూమ్ రెంట్ చాలా గట్టిగా ఉండి వాసిపోతుంది. ఈ ఓనర్ రకాలు కూడా నిజంగా చాలా అంటే చాలా మంచోళ్ళు. కొంతమంది అయితే చాలామంది అంటారు రూమ్కి వచ్చి చూసుకోవడం నీట్గా ఉందా లేదా అని. వాటర్ ప్రాబ్లం ఉంటుంది. ఇంకా మనం డైలీ ఒకవేళ ముగ్గు పెట్టకపోయినా, క్లీన్ చేసుకోకపోయినా ఏదైనా సరే ఇబ్బంది పడతారు కొంతమంది ఓనర్స్. కానీ ఈ అక్క మాత్రం అస్సలు ఏమీ అనేది కాదు. నిజంగా చాలా క్లోజ్గా కూడా కలిసిపోయింది ఆ అక్క. అసలు నిజంగా చాలా మంచిది. ఏదైనా సరే ఫుడ్ ఏమైనా ప్రిపేర్ చేసినా ఏం చేసినా మాకైతే ఇచ్చేది, పిల్లలతో ఉన్నానని. కానీ మా చిన్నతల్లి అయితే ఎంత అల్లరి చేస్తుందో చూడండి. నేను ఇంకా పాపం ఆ రోజు వీళ్ళిద్దరిని పట్టించుకోలేదు అసలు. కానీ వర్క్ ఇవన్నీ వదిలేద్దాము అని అనుకున్నాను. తను వచ్చాక చేసుకుంటాడు అనుకున్నా. మళ్ళీ 12కి వస్తారు నైట్. పాపం డ్యూటీలో కూడా వర్క్ చేసి మళ్ళీ ఇంటి దగ్గర ఇవన్నీ ఏం చేసుకుంటారు. కొంచెం కష్టమైనా సరే నేనే చేసేద్దామని పిల్లలిద్దరితో అలా చేయడం స్టార్ట్ చేశాను పనులన్నీ. మనం కూడా మన హస్బెండ్స్ని కొంచెం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పాపం డ్యూటీలో వర్క్ చేసుకుని మళ్ళీ ఇంటి దగ్గర చేసి వాళ్ళకు కూడా కష్టం అవుతుంది కదా. నేను అందుకే కొంచెం పాపం తన గురించి ఆలోచించి, నేను ఎలాగో ఇప్పుడు ఖాళీ కదా ఇంటి దగ్గర ఉన్న పిల్లల్ని చూసుకుంటూ, పిల్ల పడుకున్నది కదా, ఇంకా తను ఉన్నా సరే అంత పేచీ ఏం పెట్టదు, ఆడుకుంటుంది నాతో నేను దగ్గర కూర్చుంటే. అందుకని చెప్పేసి మొత్తం వర్క్ అంతా నేనే చేశాను. మొత్తం ప్యాకింగ్ అంతా నేనే చేశాను. తను మొత్తం ప్యాక్ చేశాను. తను వచ్చాక బస్తాలు పైన ప్యాక్ చేస్తారు కదా, అలా చేశాడు తను. అయితే అందరూ అనుకుంటారు హైదరాబాద్ వెళ్తే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ని, భలే ఉంటున్నారు, అటు ఇటు తిరుగుతున్నారు, సరదాగా తిరుగుతున్నారు. కానీ హైదరాబాద్లో మనం పడే కష్టాలు అవి మనకు మాత్రమే తెలుస్తుంది. ఊరి నుంచి వచ్చి ఇక్కడికి ఎంత కష్టపడుతున్నాం అందరినీ వదులుకొని, ఈ రూమ్ మారినప్పుడు ఇక్కడ సర్దుకుని మళ్ళీ అక్కడ సర్దుకుని ఇన్ని చేసుకొని
ఎన్ని బాధలన్నీ మనకే తెలుస్తుంది. బయట నుంచి ఊళ్ళో వాళ్ళైనా బయట వాళ్ళైనా చూసిన వాళ్ళు ఏమంటారంటే హైదరాబాద్ వెళ్ళారు కదా, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు, ఇక్కడికి అక్కడికి తిరుగుతున్నారు, ఫుడ్లు ఆర్డర్ పెట్టుకుంటున్నారు అంటే ఇవి అంటే అవి అంట. కానీ ఇక్కడ ఎంత కష్టపడతాము, ఎంత బాధపడుతున్నామో అది ఇక్కడ అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. అది ఎలా మనం మాటల్లో చెప్పినా సరే అర్థం కాదు. నేనైతే ఇక్కడ టిఫిన్ రేట్ లేకుండా ఊర్లో ఉన్నప్పుడే ఇంచక్క డైలీ టిఫిన్ అయినా, ఒకవేళ టిఫిన్ వండుకోకపోతే టిఫిన్ బయట నుంచి తెచ్చుకుని తినేసేవాళ్ళం. అదే ఇక్కడ హైదరాబాద్ వచ్చిన కాడి నుంచి నాకు మనీ వాల్యూ కూడా తెలిసింది, అన్నీ తెలిసి కూడా ఒకవేళ ఎంత లేట్ అయినా సరే ఓపిక తెచ్చుకుని ఎంత బాగోకపోయినా లెగ్స్ టిఫిన్ వండుతాను నేను ఇక్కడైతే. మనమేమో అలా ఉంటే బయట వాళ్ళేమో ఇష్టం వచ్చినట్టు అంటారు. అయినా వదిలేండి, ఎవ్వరో ఏదో అంటున్నారని మనం పట్టించుకుంటే మనమైతే బ్రతకలేము. అసలు బయట వాళ్ళ మాటలు ఏంటి, జనాల మాటలు అయితే అసలు ఎవ్వరం పట్టించుకోక్కర్లేదు. ఎందుకంటే మనకు ₹1 వచ్చిందనుకో మనం తింటాం. మన దగ్గర డబ్బు లేనప్పుడు బయట వాళ్ళని ఎవరినైనా అడిగినా సరే ₹1 కాదు కదా, ₹10 కూడా ఎవరన్నా. ఇది మాత్రం నిజం. కష్టం వచ్చినప్పుడు ఎవరైతే మనతో ఉన్నారో వాళ్ళే మనతో కడ వరకు ఉంటారు. సుఖం వచ్చినప్పుడు ఎవరైనా ఉంటారు, ఆనందంగా ఉన్నప్పుడు ఎవరైనా మనతో ఉంటారు. మన కష్టాల్లో ఉన్న వాళ్ళే అసలైన మన రిలేటివ్స్ అవనివి, ఎవరైనా ఫ్రెండ్స్ అని ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడే. వాళ్ళందరూ ఏదో అనుకుంటారు కానీ మన పని ఏదో మనం చేసుకుంటూ పోవాలంతే. ప్రతిదీ మనసుకు తీసుకుంటే మనం బాధపడడం తప్ప ఏమీ ఉండదు. నా ప్యాకింగ్ అయితే ఇంకా అన్నీ అయిపోయినాయి. ఈ రూమ్లో కూడా అయిపోయింది. ఇంకా కిచెన్ మిరుగులు ఉంది. కిచెన్లో కూడా నెమ్మదిగా తాయితీగా అలాగ పిల్లల్ని పెట్టుకొని చేసేసుకున్నాను. అలాగా ఈ ప్యాకింగ్ చేయడం వల్ల నిజంగా చాలా అంటే చాలా తలకాయ పోటు వచ్చేసింది. ఇంకా ఇప్పుడు మనం ఏ పని చేసుకోవాలన్నా ఇద్దరు పిల్లలు ఉన్న పేరెంట్స్ అయితే అస్సలు చాలా అంటే చాలా కష్టమమ్మో. ఎందుకంటే ఇప్పుడు చూసేవాళ్ళు ఎవ్వరూ ఉండరు ఇక్కడ. ఇద్దరు చిన్నపిల్ల ఇప్పుడు నాకు 10 months బేబీ. ఆ బేబీని చూసుకుంటూ మళ్ళీ మా పెద్ద అమ్మాయిని చూసుకుంటూ వీళ్ళిద్దరిని చూసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ అసలు ఎంత కష్టమవుతుందో అది నాకు ఒక్కరిదానికే తెలుసు. నిజంగా నాలాగా కష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. పైగా బయట వాళ్ళు ఏమంటున్నారు, ఎవరైనా బయట వాళ్ళనే కదా కొంతమంది ఉన్నారులే అనేవాళ్ళు. ఏంటి ఇంటి దగ్గర ఖాళీగానే ఉంటున్నావు కదా, ఆ మాత్రం చేయలేవు ఏంటి అండి. ఖాళీగానే నేను చేసిన వరకు వీడియో ఇంకా ఫాస్ట్గా పెట్టినవలసి అలా వస్తుంది. నేను మార్నింగ్ నుంచి నైట్ 10:30 వరకు చేశాను. అసలు మనకే తెలుస్తుంది ఎంత కష్టం చేస్తున్నాము. ఏదో సింపుల్గా అనేసినట్టు ఒక మాటతో అనేస్తారు అంతే. ఖాళీగానే ఉంటున్నావు కదా, ఇంటి దగ్గర చేసుకోలేవా అని. మన బాధలు మనకే తెలుస్తాయి. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.